అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ వందనాలు. ఈరోజు దేవుడు ఎలాగ మరొకసారి మీ ముందుకు రావడానికి చక్కని సమయం ఇచ్చిన దేవదేవుణ్ణి స్తుతిస్తున్నాను. ఈరోజు మీ అందరికీ తెలిసిన ఒక లోకంలో ఒక సామెత ఉంది. ఆ సామెత ఏమిటంటే, అత్త తల్లి కాదు అని, కోడలు కూతురు కాదని ఒక సామెత ఉంది. అది నిజంగా విన్న మీరు అది నిజమైతే నిజమని, కాదు అయితే కాదని ఈ వీడియో చూశాక కామెంట్ బాక్స్లో మీరు కామెంట్ రాయండి. అయితే ప్రియమైన దేవుని వారలారా, ఒక విషయాన్ని మనం జాగ్రత్తగా చూడాలి. ఈ సామెత నిజం కాదని ఈ లోకానికి నిరూపించిన చక్కని అత్తాగోడళ్ళు ఉన్నారు. వారు ఎక్కడ ఉంటారని మనం ఆలోచన చేస్తే, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో రూతు గ్రంథం అనే ఒక పుస్తకంలో మొదటి అధ్యాయంలో వాళ్ళు మనకు కనపడతారు. ఎలెమెలెకు, నయోమి అని ఒక ఇద్దరు భార్యాభర్తలు ఉన్నారు. వారు బెత్లెహేము కాపురస్తులు. వారికి ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు. ఒకానొక దినమున ఆ బెత్లెహేము ప్రాంతంలో మహాకరువు రాగా వారు జీవనోపాధి నిమిత్తమై మోయాబు దేశము తన కుటుంబంతో వెళతారు. ఆ యొక్క కుటుంబంతో వెళ్ళినప్పుడు ఆ దేశంలోకి వెళ్ళాక నయోమి భర్త అయిన ఎలిమెలెకు చనిపోతాడు. తర్వాత తన కుమారులకి అక్కడ మోయాబు స్త్రీలను వివాహం చేస్తారు. కొన్ని దినాలకి తన కుమారులు కూడా మరణిస్తారు. మరి తన కుటుంబంలో మగవాళ్ళు లేక ఒంటరిగా ఉన్న ఆడవాళ్ళు ఆ ముగ్గురు. అయితే ఒకానొక దినమున నయోమి ఆలోచించి, ఇక్కడ ఈ దేశంలో మరి నాకు ఏం మిగిలింది, ఇంక నేను మరలా నా స్వదేశం వెళ్ళాలని ఆమెకు నిర్ణయం చేస్తుంది. ఆ నిర్ణయానికి తన కోడళ్ళు కూడా, మేము కూడా నీతోటే వస్తామని వాళ్ళు కూడా సిద్ధపడతారు. అప్పుడు నయోమి తన కోడళ్ళ విషయంలో చక్కని మాట చెప్తుంది. మొదటి అధ్యాయం 11వ వచనంలో ఆమె తన కోడల్ని ఎలా సంబోధిస్తుందో తెలుసా? నా కుమార్తెలారా, మీరు నాతో మరలా రానేలా? నేను వయసు అయిపోయిన దాన్ని, ఇంక నేను ముసలిదాన్ని అయిపోయిన నా జీవితం నేను ఎలాగో గడుపుకుంటాను. కానీ మీరు ఎంతో వయసు ఉంది, మీ ఉన్న జీవితాన్ని మీ తల్లిదండ్రులతోటి, మీ కుటుంబంతో మీరు సంతోషంగా గడపండి, మీరు మీ పుట్టింటికి వెళ్ళిపోండి అని మరి చక్కగా ఆ యొక్క నయోమి చెబుతుంది. చూడండి, నిజంగా ఏ కోడల విషయంలో కూడా ఏ అత్తగారు అంతగా అలా ఆలోచించదండి. ఇక కూతురి పట్ల ఎలాంటి ఆలోచన కలిగి ఉంటుందో అలాంటి ఆలోచన నయోమి కలిగి ఉంది కదండి. కోడళ్ళు పేరు ఎత్తిదానికి మరి ఇష్టపడని అత్తలున్న ఈ రోజుల్లో కోడల్ని కూతురులుగా సంబోధిస్తుంది, నా కుమార్తెలారని. చూడండి, ఈ రోజుల్లో అత్తలుగా పిలువబడుతున్న మరి అనేక మందికి ఒక చక్కని మాదిరి ఈ నయోమి. అయితే ఆ సమయంలో తన కోడళ్ళు కూడా, అయితే ఒక కోడలైతే తన అత్త మాటినేసి తన పుట్టింటికి వెళ్ళిపోతుంది. అయితే మరో కోడలైన రూతు అక్కడ మొదటి అధ్యాయము 16, 17 వచనంలో మనం చూస్తే అక్కడ ఆమె ఎలా అంటుందంటే, దయచేసి నువ్వు నాతో రావద్దని నువ్వు నాతో చెప్పకు, నేను నీతో వస్తాను, నువ్వు ఎక్కడ ఉంటే నేను అక్కడ ఉంటాను, నీ ప్రజలే నా ప్రజలు, నీ దేవుడే నా దేవుడు, నీవెక్కడ మరణిస్తే నేను కూడా అక్కడే మరణిస్తాను. ఇగో మరణము తప్ప నన్ను మరి ఏదైనా వేరు చేస్తే యెహోవా నాకెంతో కీడు చేశానని చక్కగా అంటుంది దేవుని బిడ్డ. చూసారండి, నిజంగా ఒక తల్లి విషయంలో ఒక కూతురు ఎలా ఆలోచిస్తుందో అలాగే కోడలైనప్పటికి కూడా మరి రూతు నయోమి విషయంలో అంతగా ఆలోచిస్తుంది. నిజంగా ఈ రోజుల్లో అయితే మరి ముసలిదానితో నాకేం పనని మరి అత్తగారిని విడిచిపెట్టి వెళ్ళిపోతుంటారు. కానీ మరి రూతు ఆ నయోమిని అత్తగా చూడట్లేదు. ఆమె తన తల్లిగా భావించి, ఇగో నీవెక్కడుంటే నేను అక్కడ ఉంటాను, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడని చక్కగా మరి తన అత్తగారితో మాట్లాడుతూ మనకు కనపడుతుంది. దేవుని బిడ్డలారా, ఆలోచించండి. నిజంగా ఈ రోజుల్లో తల్లిలారా, ఇగో ప్రియమైన చెల్లిలారా, మీరు ఆలోచించండి. నయోమి లాంటి మనసు కలిగి ఉంటే ప్రతి అత్త కూడా ఒక తల్లి అవుతుందండి. నిజంగా రూతు లాంటి చక్కని మనసు కలిగితే ప్రతి కోడలు కూడా ఒక కూతురులాగా మరి ఉంటుంది. మీరు ఆలోచించండి. ఈరోజు నయోమిలాగా, ఇగో ఒక రూతులాగా, ఇగో వాళ్ళకున్న మనసులు మీరు కలిగి ఉంటే మీరు మీ కుటుంబాల్లో ఎంతో సంతోషంగా ఆనందంగా ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా,
ఈ మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్.